నమస్తే, నేను మారుతీరం 95 టీవీ స్పీడ్ న్యూస్కు స్వాగతం. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా మన రాష్ట్రంలో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపడుతూ ఉంటే చూసి ఓర్వలేక టీడీపీ నాయకులు పచ్చ మీడియా ద్వారా విష ప్రచారం సాగిస్తున్నారని, పిచ్చి పిచ్చి ప్రేలాపనలు పేలేవారంతా గ్రామాల్లోకి వెళ్తే 3 ఏళ్లలో జరిగిన అభివృద్ధి, అందించిన సంక్షేమం కనిపిస్తాయని పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు, కాకినాడ ఎంపీ వంగ గీతా విశ్వనాథ్ హితవు పలికారు. పిఠాపురం నియోజకవర్గం గొల్లపురోలు మండలం చందుర్తిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఆధ్వర్యంలో జరిగింది. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మరోసారి ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు. ప్రతిపక్షాలు అబద్ధపు ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు పొత్తులు పెట్టుకుంటారో లేక వేరే వాళ్ళతో కలిసి ఉంటారో అది వాళ్ళ ఇష్టమని, ఎవరితో పొత్తులు పెట్టుకున్నా తమకు అభ్యంతరం లేదన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు ఇక ముఖ్యమంత్రి అయ్యే ప్రసక్తే లేదన్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం తొండవాడ సమీపంలో కంచి కామకోటి పీఠం నిర్వహిస్తున్న సంప్రదాయ ఇంటిగ్రేటెడ్ స్కూల్లో అదృశ్యమైన విద్యార్థినుల ఆచూకీ దొరికింది. విశాఖపట్నం జిల్లాకు చెందిన విద్యాలక్ష్మి, వర్షిణి, కడప జిల్లాకు చెందిన ప్రణతి, విజయవాడకు చెందిన శ్రవంతి, విజయనగరంకు చెందిన శ్రీవల్లిలు గత ఆదివారం రాత్రి ప్రహరీ గోడ దూకి పరారయ్యారు. వెంటనే స్కూల్ ఇన్ఛార్జి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తిరుపతి పోలీసులు 4 బృందాలుగా విడిపోయి మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా దర్యాప్తు చేశారు. వీరు పుణేలో ఉన్నట్లు గుర్తించారు. పోలీసులు అక్కడి నుంచి చంద్రగిరి తీసుకొచ్చారు. ప్రకాశం జిల్లా ముండ్లమూరు తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. రెవెన్యూ అధికారుల పనితీరుపై ఫిర్యాదులు రావడంతో వెంటనే స్పందించిన ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. పాస్ పుస్తకాల కోసం అధికారులు వేధిస్తున్నారనే ఫిర్యాదుతో తనిఖీలు చేశామని ఏసీబీ అధికారులు తెలిపారు. తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో ప్రాసెసింగ్ ఫీజు పేరుతో 30 లక్షల భారీ సైబర్ క్రైమ్ కేసును వెంకటగిరి పోలీసులు ఛేదించారు. అహ్మదాబాద్లో ఉన్న 6 నిందితుల్లో 3 నిందితులను అరెస్ట్ చేసి తీసుకువచ్చామని పోలీసులు తెలిపారు. ప్రకాశం జిల్లా చీరాలలో ఓ వివాహిత తన మామపై విమర్శలు చేయడం సంచలనంగా మారింది. మామ నాగేశ్వరరావు తనను మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురి చేస్తున్నాడని కోడలు హారతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. నాగేశ్వరరావు కొడుకు ఫణీంద్రకు విజయనగరం జిల్లా బొబ్బిలికి చెందిన హారతితో గత 4 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. ఈ క్రమంలో తమ మామ తనపై వేధింపులకు గురి చేస్తున్నారని, తన భర్తకు తెలియచేసినా పట్టించుకోవడం లేదని తనకు పోలీసులు న్యాయం చేయాలని కోరుతోంది. సర్వీస్ రివాల్వర్తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడే ఎస్ఐ ముత్తవరపు గోపాలకృష్ణ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో పూర్తి చేశారు. సర్పవరం పోలీస్ స్టేషన్ ఎస్ఐ గోపాలకృష్ణ పెనుగంచిప్రోలు మండలం నవాబుపేటలో అంత్యక్రియలు అధికారులు పూర్తి చేశారు. అంత్యక్రియలో ప్రభుత్వ విప్ సామినేని ఉదయభానుతో పాటు కాకినాడ జిల్లా అధికారులు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మన్యం జిల్లా వీరఘట్టం వద్ద ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తున్న పేలూరి పైడితల్లి అనే మహిళ కిటికీలోంచి బయటకు చేయి పెట్టడంతో పక్క నుండి వెళుతున్న ఆటో ఆమె చేతిని బలంగా ఢీకొట్టడంతో చేయి విరిగిపోయి రోడ్డుపై పడింది. వీరఘట్టం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎదురుగా ఈ ప్రమాదం జరిగింది. హైదరాబాద్ న్యూ మారుతినగర్ నార్త్ శ్రీ అమరలింగేశ్వర లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నందు శ్రీ నరసింహస్వామి జయంతి సందర్భంగా కళ్యాణ మహోత్సవం కనుల విందువుగా నిర్వహించారు. భవానీమాత ప్రతిష్ఠ జరిగింది. అనంతరం జరిగిన కళ్యాణంలో కాలనీ వాసులు అత్యంత భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. దేవస్థాన చైర్మన్ ముజకారి భాస్కర్ దేవాలయ అభివృద్ధికి అందరూ సహకరిస్తున్నందుకు వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. అర్ధరాత్రి సమయంలో ఓ ఇంట్లో చోరీ కలకలం రేపింది. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం కుడితిపాలెం గ్రామంలో షేక్ లతీఫ్ అనే వ్యక్తి ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు 12 సవర్ల బంగారం, 1,65,000 రూపాయల నగదును చోరీ చేశారు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. తెలంగాణలో మైనారిటీలకు కేటాయించిన రిజర్వేషన్లపై బీజేపీ అగ్రనేత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో మైనారిటీల రిజర్వేషన్లను రద్దు చేస్తామని ఆయన సంచలన ప్రకటన చేశారు. మైనారిటీ రిజర్వేషన్లను రద్దు చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు పెంచుతామని ఆయన ప్రకటించారు. తుక్కుగూడలో జరిగిన బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర ముగింపు సమావేశంలో అమిత్ షా రిజర్వేషన్లకు సంబంధించి కీలక ప్రకటన చేశారు.
హైదరాబాద్ శివారు రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో జరిగిన బీజేపీ సభలో ఆ పార్టీ అగ్రనేత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన ప్రసంగంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తుక్కుగూడలో అమిత్ షా ప్రసంగం కొండంత రాగం తీసినట్లుగా ఉందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా రేవంత్ ఓ ట్వీట్ చేశారు. తెలంగాణ పర్యటనకు వస్తున్న అమిత్ షాకు తెలంగాణ ప్రజల తరపున కొన్ని ప్రశ్నలు సంధించామని, అయితే వాటికి అమిత్ షా అసలు సమాధానాలే ఇవ్వలేదని రేవంత్ ఆరోపించారు. కేసీఆర్ కుటుంబ అవినీతిపై ఆర్భాటపు ప్రకటనలే తప్ప ఆచరణలో కూడిన చర్యలు ఉండవని తేలిపోయిందని కూడా రేవంత్ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ బన్సీలాల్పేట మెట్లబావిని మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు. నిజాం కాలం నాటి మెట్లబావి విశిష్టతను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వివరించారు. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో బావిని పునరుద్ధరణ చేస్తున్నామని మంత్రులు తెలిపారు. అప్పటి ఇంజనీరింగ్ స్ట్రక్చర్ అద్భుతమని కొనియాడారు మంత్రి వేముల. చారిత్రక వారసత్వ సంపదకు పూర్వ వైభవాన్ని తెస్తున్న మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. అతి వేగంగా ప్రయాణిస్తూ డివైడర్ను ఢీకొట్టిన యువకులు ఆపై ఎదురుగా వస్తున్న డీసీఎంను వెనక నుండి ఢీకొట్టి ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటన కోదాడ పట్టణం సమీపంలోని కట్టకొమ్ముగూడెం క్రాస్ రోడ్డు వద్ద జాతీయ రహదారిపై జరిగింది. హుజూర్ నగర్ పట్టణానికి చెందిన 6 యువకులు కారులో కోదాడ మండలం రెడ్లకుంట గ్రామంలో శుభకార్యానికి వెళ్లి వస్తుండగా చీకట్లో డివైడర్ను ఢీకొట్టి పల్టీలు కొడుతూ ఎదురుగా వస్తున్న డీసీఎంను ఢీకొట్టారు. కారులో ఉన్న 4 తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో క్షతగాత్రులను కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఖమ్మంకు తరలించారు. శాలిబండకు చెందిన వ్యక్తి స్థానిక షాగ్ హౌస్ హోటల్లో 2 ఫిష్ బిర్యానీ ఆర్డర్ చేసి తమ 3 పిల్లలతో కలిసి తిన్నారని, బిర్యానీ కుళ్ళిపోయి ఉండడంతో తన 3 పిల్లలకు ఫుడ్ పాయిజన్ కావడంతో ఆసుపత్రిలో జాయిన్ చేసినట్లు తెలిపారు. ఇదే విషయాన్ని అడగడానికి హోటల్ యాజమాన్యాన్ని సంప్రదించగా డబ్బులు వాపసు ఇస్తామని బేరసారాలు చేస్తున్నారని తెలిపారు. తనకు జరిగిన అన్యాయాన్ని శాలిబండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. హైదరాబాద్ రాజేంద్ర నగర్లోని క్లాసిక్ గార్డెన్లో జరిగిన వివాదంలో మహమ్మద్ ఇమ్రాన్ అనే ఫోటోగ్రాఫర్పై షకీలా అనే మహిళా ఫోటోగ్రాఫర్ దాడి చేయడంతో తలకు బలమైన గాయం కావడంతో ఆసుపత్రికి తరలించారు. ఫోటోగ్రాఫర్స్ మధ్య జరిగిన వివాదమే ఇందుకు కారణమని స్థానికులు తెలిపారు. గాయపడిన ఇమ్రాన్ రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్లో షకీలాపై ఫిర్యాదు చేశారు. ఈ వివాదానికి కారణమైన షకీలాపై కఠినమైన చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ సికింద్రాబాద్ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ కోరుతోంది. కర్ణాటక రాష్ట్రం నుంచి తెలంగాణకు వస్తున్న వరి ధాన్యం లారీలను తెలంగాణ అధికారులు నిలిపివేశారు. కృష్ణా మండలం సమీపంలో ఏర్పాటు చేసిన చెక్పోస్టు దగ్గర రాయచూరు నుంచి వస్తున్న లారీలను నిలిపివేశారు. తెలంగాణ సర్కారు వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంతో కర్ణాటక ప్రాంతానికి చెందిన వరికి అక్కడ సరైన గిట్టుబాటు ధరలు లేకపోవడంతో తెలంగాణలో వరికి ప్రభుత్వం గిట్టుబాటు ధరను కల్పించడంతో ఇతర రాష్ట్రాల్లోని ధాన్యం తెలంగాణకు వస్తోంది. అయితే సరిహద్దుల్లో ప్రత్యేక చెక్పోస్టులు ఏర్పాటు చేయడంతో వచ్చిన ప్రతి లారీని తనిఖీ చేసి తెలంగాణ రాష్ట్రం అనుమతి ఇస్తున్నారు అధికారులు. హైదరాబాద్ బడంగపేటలో శ్రీ వాణి గాయత్రి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో సామూహిక ఉపనయన మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో పాల్గొన్న తల్లిదండ్రులు తమ పిల్లలకు ఉపనయనం చేయించారు. ఈ కార్యక్రమంలో శ్రీ వాణి గాయత్రి సేవా ట్రస్ట్ చైర్మన్ గుండేపూడి రమాశంకర్, బడంగపేట బ్రాహ్మణ సేవా సమితి అధ్యక్షులు బొడ్డుపల్లి రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల పట్టణంలో గాయత్రి యజ్ఞం ఘనంగా నిర్వహించారు. ఈ యజ్ఞ నిర్వహణ కోసం విరాళం అందించిన దాతలకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ పూజా కార్యక్రమంలో పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపాకటాక్షాలు పొందారు. విశాఖ మద్దెలపాలెం ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్లో వైజాగ్ ఎక్స్పోలో లండన్ బ్రిడ్జ్ కింద ఏర్పాటు చేసిన సూపర్ మామ్ ఫ్యాషన్ షో చూపరులను ఆకట్టుకుంది. ప్రముఖ ఈవెంట్ ఆర్గనైజర్ వీరుమామ ఆధ్వర్యంలో వైజాగ్ ఎక్స్పో ప్రాంగణంలో సూపర్ మామ్ పేరిట మాతృమూర్తులకు పిల్లలు అద్భుతమైన కార్యక్రమం నిర్వహించారు. తల్లులతో కలిసి పిల్లలు ర్యాంప్ పై నడిచే కార్యక్రమానికి అపూర్వ స్పందన వచ్చింది. అలాగే మామ్ కిడ్ డాన్సులు కూడా అలరించాయి. వినూత్న కార్యక్రమంతో వైజాగ్ ఎక్స్పో ప్రాంగణం కిక్కిరిసింది. పెరిగిన వంట గ్యాస్ ధరలను తగ్గించాలని బడంగపేట్ కార్పొరేషన్ నుంచి బాలాపూర్ చౌరస్తా వరకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. మోడీజీ సిలిండర్ తీసుకుపో, కట్టెల పొయ్యి ఇచ్చిపో అన్న నినాదంతో మహిళలు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి హైదరాబాద్ బాలాపూర్ చౌరస్తా వద్ద మహాధర్నా చేపట్టారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాలపై మంత్రి జగదీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అమిత్ షా అంటే అమితమైన అబద్ధాలు చెప్పే షా అని నిన్నటి మీటింగ్తో నిరూపించిపోయాడు తప్ప ఆయన వరగబెట్టిందేమీ లేదని మంత్రి జగదీశ్వర్ రెడ్డి అన్నారు. భారతదేశంలో అత్యంత అబద్ధాలాడిన హోం మినిస్టర్గా
కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై మంత్రి జగదీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అమిత్ షా అంటే అమితమైన అబద్ధాలు చెప్పే షా అని నిన్నటి మీటింగ్తో నిరూపించిపోయాడు తప్ప ఆయన వరగబెట్టిందేమీ లేదని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. భారతదేశంలో అత్యంత అబద్ధాలాడిన హోమ్ మినిస్టర్గా అమిత్ షా రికార్డు సృష్టిస్తాడని తెలిపారు. కేసీఆర్ పైన విషం చిమ్మడం తప్ప నిన్నటి మీటింగ్లో విషయమేదీ లేదని, తెలంగాణలో టీఆర్ఎస్ అధికార మార్పిడి కాదు, ఢిల్లీ గద్దె నుండి బీజేపీ దిగిపోవడం ఖాయమైందని జగదీష్ రెడ్డి అన్నారు. తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లికి పోలీసు విభాగం తరపున తిరుపతి ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, పోలీసు యంత్రాంగం, వారి కుటుంబ సభ్యులు పట్టుచీర, సారే సమర్పించారు. స్థానిక ఎస్పీ క్యాంప్ కార్యాలయం నుంచి డప్పులు, సన్నాయి వాయిద్యాల మధ్య భారీ ఊరేగింపుగా ఆలయం వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా వారికి తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, నగర డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ స్వాగతం పలికారు. ఆలయం వద్ద వారికి పాలక మండలి చైర్మన్ అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు. తుక్కుగూడలో జరిగిన బీజేపీ బహిరంగ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొని ప్రసంగించారు. ఈ సభలో అమిత్ షా చెప్పినవి అన్ని అసత్యాలేనని హరీష్ రావు స్పష్టం చేశారు. అమిత్ షా చెప్పిన అబద్ధాలపై స్థానిక బీజేపీ నాయకులకు దమ్ము, ధైర్యం ఉంటే తాను అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. మజ్లీస్ పార్టీకి భయపడి టీఆర్ఎస్ పార్టీ 370 ఆర్టికల్కు మద్దతు ఇవ్వలేదని అమిత్ షా అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో కాపులకు న్యాయం జరిగిందని కాపు నేత తోట రాజీవ్ అన్నారు. ఎండాడ వద్ద కాపు భవనం నిర్మాణం కోసం ఉచితంగా స్థలం కేటాయించడంపై హర్షం వ్యక్తం చేశారు. తమ సమస్యలపై స్పందించినందుకు ఎంపీ విజయసాయిరెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. 2019లో ఎన్నికల ముందు గంటా మంత్రిగా ఉన్నప్పుడు అందరినీ మాయ చేసి ఎన్నికల లబ్ధి కోసం కేవలం పదవిలో ఉన్నప్పుడు కాపు భవనానికి శంకుస్థాపన చేసి మోసం చేశారని, గంటాను నేడు అన్ని పార్టీలు చీకొట్టాయన్నారు. కుట్ర రాజకీయాలు ఆపాలని హితవు పలికారు. కాపులతో గ్రూప్ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. సామర్లకోట మెహర్ కాంప్లెక్స్ వద్ద విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ స్తంభాన్ని ఆర్టీసీ బస్ అదుపు తప్పి ఢీకొట్టిన సంఘటనలో పెను ప్రమాదం తప్పింది. రాజమండ్రి నుండి కాకినాడ వెళ్తున్న ఆర్టీసీ బస్ ఆదివారం ఉదయం అదుపు తప్పి స్థానిక మెహర్ కాంప్లెక్స్ వద్ద గల భోజనం హోటల్ వద్ద రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ గల స్తంభాన్ని ఢీకొట్టింది. దాంతో స్తంభం విరిగి ట్రాన్స్ఫార్మర్ రోడ్డు మీద వాలిపోయింది. ఈ ప్రమాదంలో విద్యుత్ తీగలు తెగిపడగా ఆ సమయంలో జనసంచారం అంతగా లేకపోవడంతో ప్రజలకు పెను ప్రమాదం తప్పింది. మచిలీపట్నం జిల్లా ఆసుపత్రిలో పాస్టర్లు రోగులను సైతం వదలడం లేదు. జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతి పేషెంట్ బెడ్ దగ్గరకు వచ్చి స్వస్థత కొరకు ప్రార్థన చేస్తున్న పాస్టర్ని నాగాయలంకకు చెందిన హిందూ కార్యకర్త పిరాటి శ్రీనివాసరావు అడ్డుకున్నారు. వైద్యం కోసం జిల్లా నలుమూలల నుండి అనేక మంది రోగులు జిల్లా ఆసుపత్రి మచిలీపట్నానికి వస్తారు. ప్రతిరోజు 2 పూటల స్వస్థత ప్రార్థనలు చేస్తామని సుమారుగా 10 మంది పాస్టర్లు నిరంతరం ఆసుపత్రి కేంద్రంగా తిరుగుతూనే ఉంటారని తెలిపారు. ఈ విషయంపై వైద్యాధికారులు తగు చర్యలు తీసుకోవాలని కోరారు. మెట్పల్లి మండలంలోని మేడిపల్లి గ్రామంలో పీసు తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో ఎంపీ అరవింద్ దిష్టిబొమ్మ దహనం చేశారు. రాజ్యాంగంపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా దిష్టిబొమ్మ దహనం చేసినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పింజేరి హరి, కుర్రా మహేష్, సుంకరి రమేష్ తదితరులు పాల్గొన్నారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం కాట్రియాలలోని పెద్దమ్మ ఆలయంలో చోరీ జరిగింది. గుర్తు తెలియని దుండగులు ఆలయం తాళం పగలగొట్టి లోపలికి ప్రవేశించి ఆలయం హుండీ పగలగొట్టి నగదును ఎత్తుకెళ్లారు. అదేవిధంగా అమ్మవారి ముక్కు పుడక కూడా దొంగిలించారు దుండగులు. సర్పంచ్ శ్యామల మరియు ప్రభాకర్, బాలరాజ్ గ్రామస్తులు ఆలయాన్ని పరిశీలించారు. వరంగల్ చౌరస్తాలో అనంతుల కేదారి వస్త్రాలయం ప్రారంభోత్సవానికి డీజే టిల్లు చిత్ర హీరో సిద్ధు జొన్నలగడ్డ వచ్చారు. ముఖ్య అతిథులుగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్, వరంగల్ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య పాల్గొన్నారు. డీజే టిల్లు చిత్ర హీరో మాట్లాడుతూ కేదారి ఫ్యామిలీ వెడ్డింగ్ మాల్ ఓపెనింగ్ కు తనను ఆహ్వానించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.